మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ మహిళా ఫైనాన్స్ చైర్మన్ శోభారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సంస్కారం లేని కుటుంబం కేసీఆర్ కుటుంబం అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంస్కార హీనుడంటూ వ్యాఖ్యలు చేశారు. సంస్కారం కావాలంటే గాంధీ భవన్ కొస్తే తాము నేర్పిస్తామన్నారు. 10 ఏళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. అధికారంలోకి రాగానే మహిళల మీద అత్యంత గౌరవంగా బతకాలనే ఉద్దేశం మీద 6 గ్యారంటీల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మొదటి స్కీమ్ ఫ్రీ బస్సు. దానివల్ల ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, లక్షలాది మంది మహిళలు ఫ్రీగా బస్సులలో ప్రయాణం చేస్తూ తమ అవసరాలు తీర్చుకుంటూ కుటుంబానికి ఎంతో కొంత ఫ్రీ బస్సు పేరు మీద ఆదాయం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తూ ఉంటే ఓర్వలేక చూడబుద్ధిగాక ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. డే 1 నుంచి మహిళలకు ఎప్పుడైతే ఫ్రీగా బస్సు ఇచ్చామో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని పర్యవసానమే ఇవాళ కేటీఆర్ గారు మహిళా కమిషన్ ముందు హాజరైనారు. సరే, దానికన్నా ముందేదో ట్విట్టర్ ద్వారా మహిళలు బాధపడితే నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటా అని చెప్పాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేటీఆర్ ఏ విధంగా అయితే బహిరంగంగా మహిళలను కించపరిచినారో అదే వేదిక ద్వారా బహిరంగంగా మహిళలకు మరొకసారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందాక చూసాను ఆయన ప్రెస్ మీట్ లో చాలా సంస్కారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అత్యంత సంస్కారహీనులు ఎవరైతే ఉన్నారనుకుంటే అది ఓన్లీ కల్వకుంట ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్రంలో సంస్కారహీనమైనటువంటి ఫ్యామిలీ. పొద్దున లేస్తే పదే అబద్ధాలు చెప్తూ ఒక థాట్ పోలీసింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అబద్ధాలే చెప్పడమే ఒక జయంగా బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. అసలు నాకు అనిపిస్తా ఉంది వీళ్ళు సిగ్గేమన్నా లేదా అని చెప్పేసి. 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకొని పేద ప్రజలను పీల్చి పిప్పేసి ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని భిక్షాటనగా చేసే విధంగా మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఒక ఇష్యూ రాగానే ఇంకో ఇష్యూ వైపు డైవర్ట్ చేస్తూ అసలు ఇష్టం వచ్చిన మాట్లాడడానికి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదని చెప్పేసి డౌట్ వస్తూ ఉన్నది. మరి ఇంత సిగ్గులేని బతుకు అవసరమా వీళ్ళకు? ఇలాంటి రాజకీయాలు చేయడం అవసరమా మీకు? అసలు నాకు అనిపిస్తా ఉన్నది అంటే ఇంకొక మారు కేటీఆర్ ఇట్లా కచరా మాటలు మాట్లాడితే మహిళల చేత చెప్పు దెబ్బలు తింటామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు.